Hello, fantastic people. Welcome to the First Audience channel. Myself, Bhagwan. Here we have Mr. Person with us. Namaste. ఈరోజు మనం సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ సార్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ వచ్చేసి మన సూపర్ డైరెక్టర్ జై భీమ్ డైరెక్టర్ జాన్వేల్ గారు అండ్ ఇందులో చాలా పెద్ద క్రూ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, రానా, ఫహద్ ఫాజిల్ ఉన్నారు అండ్ ఇలా చాలా పెద్ద క్రూ ఉంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా ఉన్నారు. ఇట్స్ ఎ బిగ్ క్రూ. ఇట్స్ గోనా బి ఎ సూపర్ ఆసమ్. ట్రైలర్ సూపర్ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. Wow, super awesome start. Rajana entry always others. Yeah, Prasan చెప్పండి. వేటయన్ సూపర్ స్టార్ రజనీస్ జైలర్ తర్వాత అగైన్ సోలో మూవీ ఇది. జై భీమ్ తర్వాత జ్ఞాన్వేల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ అండ్ హైలీ టాలెంటెడ్ క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. అమితాబ్ బచ్చన్ గారు, రానా దగ్గుపాటి, ఫహద్ ఫజిల్, అనిరుద్ధ్ మ్యూజిక్ అండ్ డోంట్ ఫర్గెట్ మంజు వారియర్ గారు. ఇలా ఒక రసవత్తరమైన మూవీ చూడబోతున్నాం మనం. So let's continue in the trailer. ట్రైలర్ లో చాలా సెన్సిటివ్ గా అండ్ స్లోగా న్యాయం అన్యాయం అని అన్నేమో లేపేయడాలు, అమితాబ్ గారు ఏమో కంట్రోల్ చేయడం ఏదో కనిపిస్తున్నాయి నాకు. సో మీకేమనిపిస్తుందండి ఈ ట్రైలర్ ఇక్కడ వరకు చూసినప్పుడు? మూవీ ఏమై ఉండొచ్చు అనిపిస్తుంది? భగవాన్, ముందుగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ జ్ఞాన్వేల్ విజన్. అతను జై భీమ్ తో ఒక సోషల్ ఆస్పెక్ట్ తీసుకొని డీల్ చేశాడు. ఇది కూడా చూడబోతుంటే ఇట్స్ జస్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ది మన జస్టిస్ సిస్టమ్స్ ని ఏదో ప్రక్షాళన చేయాలనే ఒక థాట్ తో మూవీ తీసినట్టు అనిపిస్తుంది. మామూలుగా ఇక రజనీకాంత్ గురించి వస్తే మన సూపర్ స్టార్ తలైవర్ మామూలుగానే అంటే దర్శకుడికి ఒక ఐపీఎస్ అనేది ఆయుధం, ఒక ఫిల్మ్ లో ఒక ఫోర్స్ కి ఒక వెపన్ అన్నమాట. అలాంటిది మన తలైవర్ రజనీ గారు, సూపర్ స్టార్ రజనీ గారు ఈ ఐపీఎస్ తో ఎలా ఉంటదంటే ఇట్స్ లైక్ ఎ న్యూక్లియర్ వెపన్. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఈ పరిశీలిస్తే కనుక సూపర్ స్టార్డమ్ ను ఉంచుతూ జై భీమ్ యొక్క డైరెక్టర్ యొక్క విజన్ ని ఆ బ్యాలెన్స్ కనపడుతుంది మనకి. ఇట్స్ నాట్ సో హైప్, అలా లేదు, క్వైట్ న్యాచురల్ గా రజనీ సార్ ని అలాగే ఉంచుతూ ఇంకో పక్కన అమితాబ్ గారిని రజనీకి ఇలా పెట్టారనమాట. ఎందుకంటే ఒక పక్కన మన డైలాగ్ పరిశీలిస్తే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు ప్రజలు మనం. సో రజనీ ఈజ్ యాప్ట్ ఫర్ దట్ అని పోలీస్ ఫోర్స్ కూడా డిసైడ్ అయిపోయింది అండ్ హీఈస్ మెంట్ ఫర్ దట్ అనేది కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకో పక్కన అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఏమంటున్నారు, మీరు న్యాయంగానే పోరాడాలి, అంతేగాని అన్యాయంతో చేయకూడదని. ఇద్దరి గోల్ ఒకటే కానీ మీన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ మీన్స్ ఆర్ ఎంటైర్లీ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఒకళ్ళేమో ఫోర్స్ తో అచీవ్ చేయాలని, ఒకళ్ళేమో నిదానంగా బట్ అచీవ్ చేయాలని. దేర్ ఈజ్ అంటే ఇప్పుడు జ్ఞాన్వేల్ గారు ఒక మీడియం పాత్ ని ఒక ప్రక్షాళన చేసే విధానంగా ఒక మూవీ తీయబోతున్నారని అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే అనిపించింది. లెట్స్ గో ఫార్వర్డ్. Yeah, he retained his stardom. Yeah. Director is so clever. That is superstar. Veteran, the hunter. నన్ను ఏ ప్రొఫైల్ ఎప్పుడు నేను మాత్రం పోలీసు ఇద్దరు హేమాహేమి నుంచి వాడిని కాపాడు ఎవ్వరి వల్ల కాదు. వావ్, ట్రైలర్ అయితే అవసరం అనిపించిందండి నాకైతే. అంత మ్యూజిక్, రజనన్ ఎంట్రన్స్, అక్కడక్కడ వచ్చే డైలాగ్స్, అమితాబ్ సార్ ఇచ్చే డైలాగ్స్ కానీ అన్ని సూపర్ అవసరం అనిపించింది. సడన్ డాన్స్ లో నాకేమనిపించింది అంటే ఇంతకు ముందు ఒక లేడీ బేస్డ్ గా ఏదో కేసు జరిగింది, దానిలో జడ్జ్మెంట్ డిలే అయిపోయి ప్రజలంతా ఫైట్ చేస్తున్నారు, దట్స్ అండ్ పాస్ట్ అనిపిస్తుంది. అండ్ కరెంట్ ఒకసారి దాని సొల్యూషన్ కోసం రజనన్న దిగి దాన్ని లేపేశాడు. దాని తర్వాత ఏదో బిగ్ థింగ్ రజనన్న హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ సమ్వేర్ అమితాబ్ గారు వచ్చేసి అంత అగ్రెసివ్నెస్ ని ఒక కంట్రోల్డ్ గా వెళ్ళి చెయ్యాలి అనేది చెప్తున్నారని నాకు అనిపిస్తుందండి. యా, సో మీకేమనిపిస్తుందండి? ఈ స్టోరీ ఏమై ఉండొచ్చు అనిపిస్తుంది ట్రైలర్ బేస్డ్ గా మనకి? యా భగవాన్,
ఎగ్జాక్ట్లీ మోర్ ఆర్ లెస్ ద సేమ్. ఒక పక్కన ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నారు. ఒక క్రైమ్ జరిగితే అది అమ్మాయిది కావచ్చు, మనం చూస్తున్నాం ట్రైలర్ లో. సో దే వాంట్ టు పనిష్ ది క్రిమినల్ ఆన్ ద స్పాట్. అండ్ రజనీ గారు ఆ డ్యూటీ చేస్తున్నారు, అంటే ఆ డ్యూటీ అప్పచెప్తున్నారు. హీఈస్ మెంట్ ఫర్ హంటింగ్ ఈ ఫిల్మ్ లో. అట్ ద సేమ్ టైం అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఎస్ జస్టిస్ కావాలంటున్నారు. జస్టిస్ హర్రీడ్ ఈస్ జస్టిస్ బర్రీడ్ అని క్లియర్ గా చెప్తున్నారు. మీరు హర్రీగా చేస్తే ఒక్కసారి మిస్టేక్ జరిగితే మన న్యాయ వ్యవస్థ ఏం చెప్తుందంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది మన మెయిన్ ఫండమెంటల్ బేస్ ఫర్ అవర్ జస్టిస్ సిస్టమ్. సో అందుకని ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిది వెరీ ప్రామినెంట్ రోల్ అయితే. సో ఇఫ్ సూపర్ స్టార్ గోస్ ఆన్ హంటింగ్, పొర్రపాటును నిర్దోషిగా ఏమైనా జరిగితే అనే దానికి ఇటు పెట్టారనమాట. సో ద ఫేస్ టు ఫేస్ ఈజ్ అమితాబ్ బచ్చన్ మన రజనీకాంత్ గారు జరుగుతుంది ఇక్కడ. సో ఇది రసవత్తరంగా ఉంటది. మధ్యలో మన రానా గారు, మన ఫహద్ ఫజిల్ మెన్షన్ వన్ పాయింట్ ఎర్లియర్. ఫహద్ ఫజిల్ మైట్ బి అండర్ కవర్ కాప్ అన్నట్టుగా నువ్వు చెప్పావు. మేబీ అది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. రానా కూడా he might have been and influencing the system or the system might be under his control. ఇవన్నీ రసవత్తరమైన అంశాలు. మనం స్టోరీ నిర్దిష్టంగా చెప్పలేము కానీ అండ్ వేల్ పాస్ట్ మూవీ చూస్తే కనుక హీ వాంట్ టు గివ్ ద సోషల్ మెసేజ్. ఇక్కడ మాత్రం మన జస్టిస్ ని, న్యాయ వ్యవస్థని, మన న్యాయంని డిలే అవుతుంది, అలా అని ఎలా ప్రక్షాళన చేయాలనేది ఒక విజన్ తో వస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం రజనీకాంత్ స్టార్డమ్ ని ఉంచుతూ, అతను ఫోర్స్ చూపిస్తూ, డైరెక్టర్ విజన్ ని, ఆ సోషల్ ఆస్పెక్ట్ ని చూపిస్తూ, అమితాబ్ బచ్చన్ గారిని కూడా ఒక తెరపై మీద తెచ్చి రజనీకాంత్ కి అగేన్స్ట్ గా పెట్టడం, తో దేర్ ప్లేస్ సేమ్. దీంతో పాటుగా ఫహద్ ఫజిల్, రాణా ఈ పాత్రలన్నీ మరింత ఆసక్తికరంగా చేస్తాయి. This is going to be very interesting thriller. Yes, exactly. నేను ఏమనుకుంటున్నా అంటే అండి, as you mentioned, though it is a routine story, but ఒక అమితాబ్ గారిని తీసుకొచ్చేసి ఆ రొటీన్ స్టోరీకి బ్రేక్ పెట్టేసి అండ్ మన రజనన్న చేసే అగ్రెసివ్ ఆపరేషన్స్ కి ఒక స్లోనెస్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్ జడ్జ్మెంట్ ని బయటికి తీసుకురావడమే ఎయిమ్ ఆఫ్ ది మూవీ అనిపిస్తుంది నాకు. సింపుల్ గా చెప్పాలంటే వన్ వర్డ్, మన న్యాయ వ్యవస్థని ఎలా ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడో చూపించబోతున్నాడని నేను అనుకుంటున్నా. ఎస్, ఎగ్జాక్ట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోస్ట్ అవైడింగ్ మూవీస్ లో ఇది ఒకటి. దీన్ని రిలీజ్ అయినప్పుడు మనం ఆసమ్ గా ఎంజాయ్ చేయాలి అండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ రజనన్న గెట్ వెల్ సూన్. మీరు ఆరోగ్యంగా బయటకు వచ్చేసి స్ఫూర్తి ఎనర్జెటిక్ గా అందరం కలిసి ఎంజాయ్ చేయాలి మూవీని. ఆల్వేస్ సూపర్ స్టార్ మూవీస్ లైక్ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్స్ యునానిమస్ లవర్స్ ఉంటారు సూపర్ స్టార్ కి. సో ఐ కాంట్ వెయిట్ వాచింగ్ ద మూవీ అండ్ ఎంజాయ్ దట్ యూఫోరియా in theaters October 9th here and October 10th in India. We wish Superstar another blockbuster. అలాగే సూపర్ స్టార్ నిండు ఆరోగ్యంతో ఎప్పటిలాగే కళకళలాగా తిరిగి వస్తారు. మనతో పాటు ఎంజాయ్ చేస్తారు మూవీని. ఎగ్జాక్ట్లీ, యా. అండ్ ఇట్స్ అన్ ఆసమ్ ట్రైలర్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రియాక్షన్స్ అండ్ ఆ డీటెయిలింగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఫస్ట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. సో అండ్ మనందరం ఈ మూవీ రిలీజ్ అయిన వెంటనే మన ఫస్ట్ ఆడియన్స్ తో రియాక్షన్ ఎంజాయ్ చేద్దాం. వెయిట్ ఫర్ October 9th ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ థ్యాంక్ యూ. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. Follow us to follow you. Thank you very much, guys. Namaste.